నమస్కారం రైతులారా. ఈరోజు వచ్చేసి మా విలేజ్ లక్ష్మీపూర్లో నరిగే దత్తు గారి చేన్ని విజిట్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన మాకు ఫోన్ చేసి మన చేను కూడా విజిట్ చేసి మంచి మందులుంటే చెప్పగలరని చెప్పడం జరిగింది. ఆయన కూడా రావడం జరుగుతుంది. నమస్కారం రైతులారా. నమస్కారం దత్తు అన్న. విలేజ్ వచ్చేసి మా విలేజ్ లక్ష్మీపూర్. రైతు పేరు వచ్చేసి నరిగే దత్తు గారు, వాళ్ళ నాన్న పేరు వచ్చేసి అశోక్ గారు. ఈయన మమ్మల్ని ఫోన్ చేసి నిన్న మా చేను విజిట్ చేసి మాకు మందులు చెప్పు అన్న అని చెప్పడం జరిగింది. మా అతనితో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేస్తా. అన్నగారు ఎట్లా అని ఏమని మీరు నన్ను పిలిపించారు? గణేష్ అన్న, నేను అటు కాపరి కరంజ ఏరియాలో పోయింటిని. అయితే ఏ మందు కొట్టినావు అంటే ఇటు ఓళ్ళు ఇచ్చిండు ఈ మందులు అంటే రంగం గణేష్ అన్న అని చెప్పిండు. అయితే మా విలేజ్ అని చెప్పిన, లక్ష్మీపురే. అయితే సరే మరి నేను ఒకసారి కనుక్కుంటా అని ఫోన్ చేసిన. ఫోన్ చేసిన తర్వాత మరి ఎవి కొట్టినావు అన్న, మరి నీ మందులు ఒకసారి నాకు వాడాలని ఉన్నది అంటే అతను కనుక్కొని నీకు ఫోన్ చేయడం జరిగింది. అది ఒకసారి నేను పిలిపించడం జరిగింది. ఓకే అన్న. ఇప్పుడు ఎట్లున్నాయంటే ఇప్పుడు మనది అక్కడక్కడ పూతున్నది, బ్రాంచెస్ అక్కడక్కడ ఉన్నాయి. మనం ఈ రోజు మందు స్ప్రే చేస్తాం కదా. ఈ రోజు నేను మందు తెస్తా. ఇందులో 2 డ్రమ్ములు పడతాయి. ఈ 2 డ్రమ్ములు వాడిన తర్వాత ఇలా డేట్ వచ్చేసి ఒకటి. ఈ ఒక్క డేట్ నుంచి మనం 10 తారీఖు నాడు కానీ 8 తారీఖు నాడు మర్రా వచ్చి ఇదే విజిట్ చేస్తా. నీకు రిజల్ట్ గిన కనిపించలేదు అనుకో, నువ్వు కనిపించలేని చెప్పు. అంటే రైతుని మనం మోసం చేసే రకం కాదు. కొందరు ఏం చేస్తారంటే అన్న, అంటే అందరిని అనరాదు, నేను వేరే వాళ్ళని ఉద్దేశించి ఏమనలేదు. రిజల్ట్ రాకుండా రైతు అని చెప్పించే రకాలు కూడా ఉంటాయి. కొన్ని ఉంటారు కొందరు. నీకు రిజల్ట్ వచ్చిందే రాలేనా డైరెక్ట్ చెప్పాను. వచ్చిందా అంటే వచ్చిందాను, రాలే అంటే అన్న రాలేను. అదే 9, 10 తారీఖు నాడు నేను వచ్చి మర్రా ఇది ఎట్లా ఉండే, కాపు ఎట్లున్నది, పూత ఎట్లున్నది, దగ్గర ఉన్నదా, బ్రాంచెస్ వేసిందా లేదా, నా మంది ఇచ్చి నేను ఎంత ఇది అయింది, దాంతో ఏమి ఎంత దాకా ఇది అయింది అని నేను నీకు చూపిస్తా. లేకుంటే నీకు అంతగానం నీకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనుకో, నువ్వు డైరెక్ట్ గా చెప్పేయగలవు. నేను ఇది ఇప్పుడు యూట్యూబ్ లో, వాట్సాప్ లో, ఆన్లైన్ లో అన్నిట్లో వేస్తున్నా కదా. మీరు ఎరకుండా చెప్పేయాలా, నాకు రిజల్ట్ రాలే అంటే రాలే అని చెప్పేయాలా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదో నా ముఖం చూసారే అన్న రిజల్ట్ రాకుండా కూడా వచ్చింది అనే ఉద్దేశంతో చెప్పదు. రిజల్ట్ వస్తేనే వచ్చింది అని చెప్పు. నేను అది కూడా ప్రతి రైతుకు చేసేది అది. అన్న నేను వాడిపించిన రైతు నువ్వు కూడా ఏమంటున్నా అంటే, అన్న నీ మనసులోకి వెళ్ళి, నీ గుండెలకి వెళ్ళి రిజల్ట్ వచ్చింది అని చెప్పాను. లేదు రాలేదంటే రాలే అని చెప్పు. ఏదో వచ్చింది అని అన్నాను అనుకో, అది వేస్ట్ అన్న. మాట చేంజ్ ఉంటది. వచ్చింది అని అంటే వేరు ఉంటది, అరే అన్న మస్తు వచ్చింది అంటే వేరే ఉంటది. మరి ఈ సంవత్సరం కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇది ఉంటది అన్న. మనం ఇచ్చే టెక్నికల్ గా మందులు ఏం చేస్తాం అంటే ఆల్ ఇన్ వన్ గా యూజ్ చేస్తాం. ఫార్ములా 4లు, సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు అన్ని వన్ గా. అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లం ని చూసి నేను ఇస్తా. అందుకొరకు నేను టెక్నికల్ గా యూజ్ చేసుడుకు రైతుకు మంచి ఈల్డింగ్ కూడా వస్తున్నది, దిగుబడి మంచిగానే వస్తున్నది. ఎందుకంటే పోయిన సంవత్సరము అక్కడ కాపీలా బీజేపీ రామన్న అని ఉంటాడు, పక్కోళ్ళ చేను కంటే అతని చేనుకు 4 కుంటలు వ్యవసాయం వచ్చింది. ఎక్కరకు 4 కుంటలు ఆ వ్యవసాయం వచ్చి అతను ఇప్పటికి కూడా నన్ను దగ్గర 3-4 సంవత్సరాలు నేను చెప్పండి కొట్టాడు మందు. ఎందుకు అని అంటే, నేను ఇచ్చిన మందుని ఆడ డైరెక్ట్ చేనులకు వస్తా. ఇక్కడ ఏమున్నది, జింకు లోపం ఉన్నదా, ఐరన్ లోపం ఉన్నదా, మ్యాంగనీస్ లోపం ఉన్నదా, దాన్ని చూసి దానికి ఏది మందు కావాలా, ఏ ఫంగిసైడ్ వాడితే మంచిగా ఉంటది, ఏ గ్రోత్ ప్రమోటర్ వాడితే మంచిగా ఉంటది అని చూసి నేను దానికి ఇవ్వడం జరుగుతుంది. ఏ పురుగు మందు కొంచెం కాస్ట్ గా వాడదామా, అంటే ఇమామెక్టిన్ వాడదామా, ఇంకా వేరేది కొరజన్ లాంటి అబాక్జిన్ అవి అసుంటి వాడదామా అనుకొని ఇచ్చేస్తా. ఇక్కడ ఫంగిసైడ్ లోపం మనకేది M45 కూడా దొరుకుతుంది తక్కువ రేట్ల, అసుంటి దాని లోపం ఉన్నదా, ఇంకా కొద్దిగా క్వాలిటీ ఫంగిసైడ్ ఏదైనా లోపం ఉన్నదా, ప్రొజెక్టర్ దాకా వాడే అవకాశాలు ఉన్నాయా, అవి చేనులో చూసిన తర్వాత నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకొరకంటే నేను ఫీల్డ్ చేయండి, నేను మంది అని చెప్తా. ఇప్పుడు ఆర్గానిక్ ఫంగిసైడ్ లో కూడా మంచి ఉంటాయి. ఆర్గానిక్ లో కూడా నేను ఆర్గానిక్ కూడా వాడిపిస్తా. ఎందుకంటే నాకు నచ్చి నా ఫంగిసైడ్ ఉంటే, ఆర్గానిక్ ఫంగిసైడ్ ఏం చేస్తుంది అంటే ఏదైనా వైరస్ ని రానియది, చెట్టుకు ఎదగటందుకు వైరస్ ని రానియది. అందుకొరకు ఫంగిసైడ్ నేను ఎక్కువ వాడతా. మైక్రో న్యూట్రియన్స్ కానీ తాకత్ కొరకు ఇవి అన్ని నేను టెక్నికల్ గా యూజ్ చేసుడుకు నేను ఇచ్చిన చేనులలో 100% రిజల్ట్ వస్తున్నాయి దత్తన్న. ఇవాళ నేను దగ్గర 100-150 రైతులు ఉన్నారు.
ఇప్పుడు కూడా నాకు కాపీ నుంచి డీలర్ అని హనుమాన్లు డీలర్ గారు నిన్ననే ఫోన్ చేసిండు, అన్న మా చేను వచ్చి 12 ఎకరాలు మొత్తం చూసి అతను 2 స్ప్రేలు చేసిండు, మస్తు పూత వచ్చింది, మంచిగా ఉన్నది, ఇప్పుడు ఏం కొట్టాలను నువ్వు వచ్చి చూసిన తర్వాత నాకు చెప్పు, నేను తెచ్చుకొని కొట్టుకుంటాను అన్నమాట. అన్న నేను ఇప్పుడు వస్తా, లక్ష్మీపూర్ లో ఒక విజిట్ ఉన్నది, ఆ విజిట్ చేసి వస్తా అని చెప్పడం జరిగింది దత్తన్న గారు. నమస్కారం.